హాయ్ అండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం. బీన్స్ హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ కూరగాయలన్నీ చక్కగా కట్ చేసుకోవాలి. కడిగేసి రైస్ కుక్కర్లో పైన చిన్న గిన్నె వచ్చింది సపరేట్గా, అందులో పెడితే సమానంగా ఉడుకుతాయి అన్నమాట. అలా పెట్టాను నేను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత మనము ఉల్లిపాయ మీడియం సైజ్ది, కొంచెం ఎక్కువే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగానే ఉంటుంది. కట్ చేసి వేసేసుకొని 2 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మాడకుండా కొంచెం వేగంగానే కొద్దిగా రుచికి సరిపోను ఉప్పు, ఇందాక ఆ ముక్కల్లో వేయలేదు నేను, దీంట్లోనే వేస్తున్నాను మొత్తం. అలాగే కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగంగానే మనము ఉడికించి పెట్టుకున్న బీన్స్ అవన్నీ, బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసేయాలి. వేసేసి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. మీరు మామూలు కుక్కర్లో పెట్టుకుంటే ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం నీళ్ళు పోసి, మరి ఎక్కువ ఉడికిస్తే కూర దగ్గరికి సుద్దలా అయిపోతుంది. ఇలా విడివిడిగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా నూనెలో కూడా కొంచెం వేగినట్టుగా అలా అవుతే మనకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మనకి ఈ కూర చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మనము సాంబారు, రసం అలా పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది. నేను ఒక పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. మిక్సీలో కూడా వేయచ్చు, మరీ సన్నగా నలిగిపోతుంది మిక్సీలో అని నేను తురిమాను. కొంచెం కారం వేసాను, రుచికి సరిపోను. పచ్చిమిరపకాయ వేసాం కదా, అందుకోసమని ఈ తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసి ఇలా తురిమితే పలుకులు పలుకులు మనకి మధ్యలో తగులుతూ బాగుంటుంది కదా, అందుకోసం. ఇంతేనండి, ఇది ఉడికించిన ముక్కలు కదా, చాలా ఈజీగా అయిపోతుంది మనకి. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.